AI is changing the way we create content, and Google Flow is leading that change. If you are a beginner or a content creator, this tool can save you hours of work. So let's find out how it is work. Welcome to my channel Kanchana Digi Talks. Before going to this video, I want to share a little bit about my channel. My name is Kanchana. In my channel, I share videos about Google Flow, different types of AI tools, and digital marketing concepts to help you learn and grow. In today's video, we are going to learn about Google Flow, Google's latest AI creative tool. If you are new to AI or content creation, this video is for you. By the end of this video, you will definitely understand what Google Flow is and what it can do and why so many creators are excited about it. వాట్ ఈస్ గూగుల్ ఫ్లో? అసలు గూగుల్ ఫ్లో అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గూగుల్ ఫ్లో ఈజ్ ఏఐ పవర్డ్ క్రియేటివ్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై గూగుల్. ఇది గూగుల్తో డెవలప్ చేసిన ఒక క్రియేటివ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనం జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్తో మనకు కావాల్సిన ఇమేజెస్, వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేయాలంటే మనకి డిజైనింగ్ స్కిల్స్ కావాలి, లైక్ కాన్వా, ఫోటోషాప్ ఇది తెలిసి ఉండాలి, మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా తెలిసి ఉండాలి. బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ సింగిల్ ప్రాంప్ట్తోనే మనకు కావాల్సిన ఇమేజ్ మనకు కావాల్సినట్టుగా అక్కడ ప్రాంప్ట్లో ఏదైతే మెన్షన్ చేస్తామో అలా ఒక ఇమేజ్ మనకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియోస్లో మనకి ఏ రేషియోలో కావాలో కూడా ఇక్కడ మనం జనరేట్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అయితే ఎడిట్ చేసి కూడా ఇస్తాయి. మనకు కావాల్సిన విజువల్స్ని యాడ్ చేస్తుంది, ఎలిమెంట్స్ మొత్తం మనకి ఏదైతే వీడియోస్ ప్రాంప్ట్లో మెన్షన్ చేస్తామో ఆ ప్రాంప్ట్లో మెన్షన్ చేసినట్టుగా వీడియోస్ అయితే మనం ఎడిట్ చేసి మరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మన వర్క్ని చాలా సింప్లిఫై చేస్తుంది, మన టైంని చాలా సేవ్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న టూల్ అయితే గూగుల్ ఫ్లో. సో వాట్ యూ కెన్ డూ విత్ గూగుల్ ఫ్లో? అసలు గూగుల్ ఫ్లోతో ఏం చేయొచ్చు? మనం హై క్వాలిటీ ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు, ఏఐ ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు, అండ్ సినిమాటిక్ సీన్స్ని మనం డిజైన్ చేయొచ్చు. లైక్ మీరు ఒక స్టోరీ అనుకున్న ఆ స్టోరీని ఒక ఏఐ యూజ్ చేసి మనం కంప్లీట్ స్టోరీ ఒక మూవీ లాగా అయితే డిజైన్ చేయొచ్చు అండ్ రీల్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యారెక్టర్, లైక్ మీరు కార్టూన్స్ క్యారెక్టర్ ప్రతిదీ యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో వాటిలో మనకి కొన్ని టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్, మోటు పత్లు క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ కొన్ని హైలైట్ అవుతాయి. సో అలాంటి క్యారెక్టర్స్ని మీరు అనుకున్నట్టుగా మీరే డిజైన్ చేయొచ్చు. సో ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు ఎంత పాపులర్ అయినాయి అంటే మోటు పత్లు క్యారెక్టర్ ఎస్పెషల్ చెప్తుంది. వాటితో మనం బిజినెస్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు ప్రెసెంట్. సో అంత హైలైట్ అయినాయి, అంత పాపులర్ అయినాయి ఆ క్యారెక్టర్స్. సో అలాంటి క్యారెక్టర్స్ మీరు కానీ డిజైన్ చేయాలనుకుంటే గూగుల్ ఫ్లో ఈజ్ ద బెస్ట్ వన్. సో మీకు చాలా తక్కువ ఖర్చుతో అండ్ చాలా ఈజీగా మీరు ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయొచ్చు. సో తర్వాత మీకు ఒక బ్రాండ్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ మీరు సెల్ చేస్తున్నారు, మీకంటూ ఒక బిజినెస్ ఉంది అనుకుంటే మీరు ఆ బిజినెస్ ప్రమోషన్స్ కూడా ఈ వీడియోస్ను చేయొచ్చు అనమాట. సో మీ ప్రోడక్ట్ని మీరే ప్రమోట్ చేయొచ్చు ఈ వీడియోస్ని ఉపయోగించి, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్లా ఉండి. సో తర్వాత వచ్చేసరికి ఈ గూగుల్ ఫ్లోని మనకు నచ్చినట్టుగా డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ స్టైల్లో మనం యూజ్ చేయొచ్చు. ఈ టూల్ అనేది యూట్యూబర్స్కి, క్రియేటర్స్కి, స్టూడెంట్స్కి, బిజినెస్ ఓనర్స్కి, అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంత సింపుల్, అంత ఈజీగా ఉంటుంది. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ కూడా మీరు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మదర్ టంగ్ తెలుగు, తమిళ్, హిందీ ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే అది రిసీవ్ చేసుకుని అది అర్థం చేసుకుని ఇచ్చినట్టుగా ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది అండ్ వీడియోస్ని కూడా మంచిగా హై క్వాలిటీతో జనరేట్ చేస్తుంది. సో వై గూగుల్ ఫ్లో ఈజ్ సో స్పెషల్? ఎందుకంటే దీన్ని యూజ్ చేయటం చాలా ఈజీ. ఎందుకంటే దాని ఇంటర్ఫేస్, డాష్బోర్డ్ కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, అది ఎవరైనా కొత్తగా యూజ్ చేసినా సరే అది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనం ఎక్కడ ప్రాంప్ట్ జనరేట్ చేయాలి, ఎక్కడ ఇమేజెస్ మనం జనరేట్ చేసిన ఇమేజెస్ సేవ్ అవుతాయి అండ్ వీడియోస్ ఎక్కడ చూడాలి, మన ఇమేజెస్ రేషియోస్ కూడా ఎలా అంటే ఏ రేషియోస్లో మనం జనరేట్ చేస్తున్నాం, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ
థింగ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. సో తర్వాత వచ్చేసరికి మన వర్క్ని చాలా ఫాస్ట్ చేస్తుంది. ఇమేజెస్ ఇప్పుడు చాట్ జీపీటీలో ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి అది చాలా టైం తీసుకుంది, బట్ గూగుల్ ఫ్లోలో మాత్రం విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి ఇమేజెస్ని మనకి నచ్చిన రేషియోలో జనరేట్ చేసేస్తుంది అన్నమాట. హూ షుడ్ యూజ్ గూగుల్ ఫ్లో? అసలు గూగుల్ ఫ్లోని ఎవరు యూజ్ చేయొచ్చు? స్టూడెంట్ అయినా, మీరు ప్రొఫెషనల్ వర్కర్స్ అయినా, బిజినెస్ ఓనర్స్ అయినా, ఎంటర్ప్రెనర్స్ అయినా, మీకంటూ ఒక క్రియేటివ్ నాలెడ్జ్ ఎవరున్నా సరే, ఒక క్రియేటర్ అయినా సరే ఈ టూల్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పింది మొత్తం మీకు గూగుల్ ఫ్లో గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఆ గూగుల్ ఫ్లో గురించి ట్యూటోరియల్ అయితే నా ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో ఇది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఒక సీక్వెన్స్లో వీడియోస్ అయితే మీకు నా ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, ఏ ప్రాంప్ట్స్ యూజ్ చేయాలి అండ్ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, సో మనం బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ ఎలా చేయాలి, నార్మల్ వీడియోస్ ఎలా చేయాలి, కార్టూన్ వీడియోస్ ఎలా చేయాలి, సినిమాటిక్ వీడియోస్, సీన్స్ అంటే సీన్ బై సీన్ కంటిన్యూషన్ అయితే ఉంటుంది. సో ఈ కంటిన్యూషన్ వీడియోస్ ఎలా చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు అయితే తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఎవరైతే నా ఛానల్లో కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. My name is Kanchana. Thank you.